गृध्रस्य वचनात् सम्पातेर्हनुमान् बली శతయోజన విస్తీర్ణం పుప్లువేలవనార్ణవం. ఆ అన్వేషణలో సంపాతి అనే గ్రద్ద చెప్పినటువంటి సమాచారం మేరకు మహాబలశాలి అయిన హనుమంతుడు 100 యోజనాల విస్తీర్ణం గల లవణ సముద్రాన్ని లంఘించాడు. తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతాం. ఆవలి తీరంలో రావణుడు పాలిస్తున్న లంకానగరం చేరుకున్న హనుమంతుడు అక్కడ అశోకవనంలో రామున్నే ధ్యానిస్తూ ఉన్న సీతాదేవిని చూశాడు. నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణం. రాముడు తనకు ఇచ్చిన అంగుళీయకాన్ని హనుమంతుడు గుర్తుగా సీతాదేవికి ఒసగి సుగ్రీవునితో రామునికి మైత్రి కలగటం మొదలైన విషయాలన్నీ తెలిపి ఆమెను ఊరడించాడు. తర్వాత అతడు అశోకవన ముఖద్వారాన్ని చూర్ణం చేసేశాడు. పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్. తనతో పోరాడటానికి వచ్చిన 5 సేనాపతులను 7 మంత్రి కుమారులను శూరుడైన అక్షకుమారుణ్ణి కూడా సంహరించిన హనుమంతుడు ఆ తరువాత ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డాడు. అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్తాన్ యదృచ్ఛయా. బ్రహ్మదేవుని వరప్రభావం చేత బ్రహ్మాస్త్రం బంధం సడలిపోయినట్లు తెలిసిన మహావీరుడైన హనుమంతుడు తనను కట్టి ఈడ్చుకుపోతున్న రాక్షసులను సహించి ఈ రకంగానైనా రావణుణ్ణి కలవచ్చు అని తలచి మిన్నకున్నాడు. తతో దగ్ధ్వా పురీం లంకాం రితే సీతాం చ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపిః. ఆ పిదప మిథిల రాకుమార్తె అయిన సీతమ్మ ఉన్న చోటు తప్ప లంకా నగరంలోని తక్కిన అన్ని ప్రాంతాలను దహనం చేసి ఆ శుభవార్తని తెలుపడానికి హనుమంతుడు శ్రీరాముని వద్దకు తిరిగి వచ్చేశాడు. సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం న్యవేదయదమేయాత్మా దృష్టా సీతేతి తత్వతః. గొప్ప బుద్ధిశాలి అయిన హనుమంతుడు అమిత ధైర్యవంతుడైన రాముని వద్దకు వెళ్ళి ప్రదక్షిణాపూర్వకంగా నమస్కారం చేసి చూశాను సీతను అంటూ జరిగింది జరిగినట్లు చెప్పాడు.